ఇప్పుడు నువ్వు గొర్రెల కాడు ఉంటావు కదా, జీతం ఎంత? నాకు ఇచ్చేది 1,60,000 నెలకా? సంవత్సరానికి. సంవత్సరానికి వాళ్ళు నెలకు ఇస్తే ఏమన్నా 1,50,000 ఎక్కువ అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఉన్న అమ్ముకొని పోవాలి అట్లా. సంవత్సరానికి 1,60,000. 1,60,000. లీవులు ఏమన్నా ఉంటావా మీకు? మాకుంటాయి లీవులు. నెలకి 3 నెలలకి 1 వారం దొరుకుతాయి లీవులు అట్లా. ఓకే. అంటే నెలకి ఎన్ని ఇస్తాను నీకు లీవులు? నెలకనే ఉండవు. 3 నెలలకి పండగ బాబాలకి లీవు. సామాన్యంగా అయితే ఒక మాకు పండగ బాబాకి వచ్చినామా లీవ్ ఇచ్చినామా అన్నట్లు ఉంటది. ఇప్పుడు నువ్వు ఇష్టపడి చేస్తున్నావా లేకపోతే చెయ్యాలి కంపల్సరీ నాకు ఇంకా అదే వర్క్ వచ్చు అనేది చేస్తావా? లేదు, ఇప్పుడు అయిపోయింది నాది డ్యూటీ వినది. ఇంకా నెక్స్ట్ సొంతంగానే పెడతాం అనుకున్నా. ఏది? గొర్రెలే నువ్వే కొని నేనే ఇంకా ఒక కిందకి చేయడం ఎందుకు, నేనే సొంతంగా చేసుకుంటే నా కాలం నేను నడతా కదా. ఆడ చేసేది కష్టమే, వాళ్ళ చేసేది ఒక 10 రూపాయలు అప్పు తెచ్చినా నేను చేసుకుంటే నా ఇష్టంతో చేసిన పని అది. అవును, కేసీఆర్ గొర్రెలు ఇచ్చారు కదా, అప్పుడు మీకు ఇవ్వలేదా? మాకు ఇవ్వలేదు. అంటే కురువులకు ఇచ్చారు, మనం ఎస్సీ కదా, మనకి ఇవ్వలేదు అన్నమాట. మనం ఎస్సీ. అయితే మొత్తానికి ఇప్పుడు సొంతంగా పెట్టుకోవాలనుకుంటున్నాం. అవును, నువ్వు తెలిసి అన్న ఒక విషయం నేను అడుగుతా, చెప్పనా? సామాన్లని ట్రోల్ చేసావు కదా, అది నీకు తెలిసి అన్నావా తెలియక అన్నావా? అది అయితే సామాన్యంగా అయితే నాకు తెలియదు. అది నాకెందుకు కొడతారు లైకులు అని ఆంటీ డైలాగ్ ఇచ్చిందో, ఆ డైలాగ్ నేను అని అనుకున్నాను. అది సామాన్లు అంటే మనం ఆ ఉద్దేశం బ్యాడ్ అయితే లేదు అది మనకైతే. నా వరకైతే సామాన్లు అంటే నేను ఇప్పుడు సామాన్గా గిన్నెలు సర్వలుడు అలాంటి దాని మీదకి వెళ్ళి అది కొట్టాను, ట్రోలింగ్ చేశాను. ఇప్పుడు అది ఏమైంది, బ్యాడ్ అయిపోయింది, చాలా ఓవరాల్ అయిపోయింది అది. అది నేను కొట్టిన డైలాగ్ మొత్తం ఇది అయిపోయింది. అందరు ఇంక ఎవరు పడితే డైలాగ్ కొట్టేస్తున్నారు. అది సామాన్లు వాడు మొత్తం వాడేస్తున్నారు అందరు. ఇక అది కథ. అయితే మనమైతే చెప్పాను ఆల్రెడీ, కోపమైంది. ఆంటీ అయితే బాధపడింది. నా ఐడి వచ్చి నాకు ఫోన్ చేసింది, ఏంది అబ్బాయి ఇలా చేశారులే అంటే, సారీ అంటే ఏమనుకున్నదండి, తెలియక చేసాం ఇది అని చెప్పాను. ఆ అమ్మాయి కూడా ఆంటీ కూడా కొంచెం పర్లేదేమో అనుకోలేదు. అదేలే, మంచిదే. ఇంకెందుకు తెలియక అన్నాడు ఆ పదాన్ని, ఆవిడ బ్యాడ్ గా ఏం తీసుకోలేదు. ఇప్పుడు మొత్తానికి నీ గోల్ ఏంటి? ఇంకా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి. సొంతంగా గొర్రెలే